birthday, Boni. God bless you, Anna. లూకా సువార్త 23వ అధ్యాయం 36 నుంచి 43 వచనాలు. కొత్త నిబంధన గ్రంథం నుండి పేజీ నెంబర్ 77. లూకా సువార్త 23వ అధ్యాయం 36 నుంచి 43. అంతటా సైనికులు ఆయన వద్దకు వచ్చి ఆయనకు తిరగనిచ్చి, నీవు యూదుల రాజు అయితే నిన్ను నీవే రక్షించుకోనమని ఆయనను అప్పసించింది. ఇతడు యూదుల రాజని పై విలాసం కూడా ఆయనకు పైగా వ్రాయబడింది. వేలాడ వేయబడిన ఆ నేరస్తుల్లో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తు అయితే నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మను కూడా రక్షించుమని చెప్పాను. అయితే రెండో వాడు వారిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనం చేసిన వాటికి తగిన ఫలము పొందుతున్నాము, కానీ ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి ఆయనను చూచి, యేసు ప్రభువా, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొనమనను. అందుకైన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అని నిత్యంగా నీతో చెప్పుచున్నానను. నీ వాక్యము నా పాదములకు దీపము, దీపము నా త్రోవకు వెలుగై, వెలుగై ఉన్నట్టి ఆ దీపము. మారాని వాక్యము, ఆరాని దీపము, ఆనాది దేవుని వాగ్దానము. మారాని వాక్యము, ఆరాని దీపము, ఆనాది దేవుని వాగ్దానము. హల్లెలూయా, 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 హల్లెలూయా. నాదుడేసుడు క్రీస్తు నాదుడు, హల్లెలూయా. నాదుడేసుడు క్రీస్తు నాదుడు, హల్లెలూయా. నీ వాక్యము నా పాదములకు దీపము, దీపము నా త్రోవకు వెలుగై, వెలుగై ఉన్నట్టి ఆ దీపము. నరరూపమెత్తిన పరలోక వాక్యమా, నాతో మాట్లాడుమా నా ప్రభువా. నరరూపమెత్తిన పరలోక వాక్యమా, నాతో మాట్లాడుమా నా ప్రభువా. హల్లెలూయా, 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 హల్లెలూయా. నాదుడేసుడు క్రీస్తు రాజుకు, హల్లెలూయా. నాదుడేసుడు క్రీస్తు రాజుకు, హల్లెలూయా. నీ వాక్యము నా పాదములకు దీపము, దీపము నా త్రోవకు వెలుగై, వెలుగై ఉన్నట్టి ఆ దీపము. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామమునకు యుగయుగములకు మహిమ కలుగును గాక. 2026వ సంవత్సరము 17వ ఆదివారమున దేవుణ్ణి ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించ
కూడి వచ్చినటువంటి మీ అందరికీ ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి పేరట శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, దేవుని యొక్క సన్నిధానంలో మనం ఉండుట ఎంతో మంచిదై ఉన్నది. ఎందుకంటే అనేక మంది ఈ లోకంలో జీవిస్తూ ఉన్నా, అనేక మంది ఈ యొక్క లోకంలో ఊపిరి తీసుకుంటున్నాను దేవుని సన్నిధికి రావాలనేటువంటి జ్ఞానము లేనటువంటి వారుగా ఉన్నారు. జ్ఞానం ఉన్నా అనారోగ్యం చేత, సమస్యల చేత, ఇబ్బందుల చేత దేవుని సన్నిధికి రాలేకపోయినటువంటి వారు కొంతమంది. అయితే ఉన్నటువంటి మనము వాళ్ళకన్నా శ్రేష్ఠులమని కాదు, వాళ్ళకన్నా గొప్పోళ్ళమని కాదు, కానీ దేవుని కృప మాత్రం మన మీద ఆయన చూపించాడు. కాబట్టి ఈరోజు ఏ ఆటంకం మనల్ని వెనకడుగు వేయకుండా, ఏ అనారోగ్యము చేత మనము బలహీనపరచబడకుండా, ఏ ఇబ్బంది చేత మనము పీడింపబడకుండా దేవుని సన్నిధిలోకి వచ్చి దేవుని ఆరాధించేటువంటి గొప్ప భాగ్యాన్ని మనం పొందాము. దేవుణ్ణి ఆరాధించడం అంటే అది ఏదో మామూలు విషయము కాదు. ఏదో ఆలయానికి వచ్చాం కదా, అక్కడ పాట పాడతారు, ప్రార్థన చేస్తారు, బైబిల్ నుంచి 4 వాక్యాలు చెప్తారు, వినేసి వెళ్ళిపోవడం అని లోకం అనుకుంటుంది. కానీ దేవుని సన్నిధిలో ఉండడము, దేవుణ్ణి ఈ రీతిగా ఆరాధించేటువంటి భాగ్యము మనం మాత్రమే పొందుకున్నాం. దేవుని సన్నిధిలో ఉన్నటువంటి దేవదూతలకు కూడా ఇటువంటి శ్రేష్టమైన ఆరాధన చేసేటువంటి భాగ్యం వాళ్ళకు లేదు. ఎందుకంటే చనిపోయినటువంటి మనం బ్రతికాం, చనిపోయినటువంటి మనం దేవదూతలకి ఒకే బ్రతుకు, ఒకే జీవితం. మనకి అపవాది యొక్క బంధకాల్లో ఉన్నాం, అపవాది యొక్క శాపంలో ఉన్నాం, ఇక మన బ్రతుకు ఇదే అనుకున్నాం. అటువంటి సమయంలో యేసు ప్రభు వారి యొక్క సువార్త మన దగ్గరకు వచ్చినప్పుడు ఆ సువార్తను మనం నమ్మి, ఆ సువార్త అనేటువంటి శక్తి మన మీదకి వచ్చినప్పుడు మన యొక్క బంధకాలు ఏం చేయబడ్డాయి? తెగగొట్టబడ్డాయి. మన యొక్క శాపాలు ఏం చేయబడ్డాయి? తీసివేయబడ్డాయి. మన పాపాలు ఏం పడ్డాయి? కడిగివేయబడ్డాయి. మనము అంధకార సంబంధమైనటువంటి రాజ్యములో నుండి దేవుని యొక్క రాజ్యంలో ఉండడానికి మనము విమోచింపబడ్డాం. ఆ దేవుని బిడ్డలైనటువంటి మనము, దేవుని ద్వారా విమోచింపబడినటువంటి మనము, దేవుని ద్వారా శాపము నుండి తొలగింపబడినటువంటి మనము, దేవుని కుమారులుగా కుమార్తెలుగా ఉండేటువంటి గొప్ప హక్కుని కలిగినటువంటి మనము దేవుని సన్నిధిలో దీనత్వము కలిగినటువంటి వారుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మత్తయి సువార్త గత ఆదివారము మనము ప్రారంభించాము. కొన్ని వారాలుగా మనము యేసు క్రీస్తు వారి యొక్క మొట్టమొదటి ప్రసంగమును, కొండ మీద నుండి ఆయన మాట్లాడినటువంటి ప్రసంగాన్ని మనము ధ్యానం చేయాలని ఆలోచనతో మనము ముందుకు కొనసాగుతూ ఉండగా, అది కొండ మీద నుండి ఆయన చేసిన ప్రసంగం కాబట్టి ఇట్ ఈస్ కాల్డ్ ద సెర్మన్ ఆన్ ద మౌంట్. అది కొండ మీద ప్రసంగం ఎందుకు ఏంటంటే కొన్ని లక్షల మంది యేసయ్య మాటను వినడానికి వచ్చారు, యేసు ప్రభు ప్రసంగాన్ని వినడానికి వచ్చారు. ఆ లక్షల మందికి ఆయన యొక్క శబ్దం వినపడాలంటే ఆయన ఎత్తుకు వెళ్ళాలి. అందుకని కొండ ఎక్కి వెళ్ళి ఆయన అక్కడ కూర్చొని అక్కడి నుంచి మాట్లాడినప్పుడు కొన్ని లక్షల మంది ఆ విలువైన మాటలు విన్నారు. ఆ విలువైన మాటలు మొట్టమొదటి మాట ఏంటి అంటే యేసు ప్రభు నుండి వచ్చింది. యేసు ప్రభు నోట్లో నుండి వచ్చినటువంటి మానవాళిని ఉద్దేశించి, మనుషులను ఉద్దేశించి ఆయన ప్రకటించినటువంటి మొట్టమొదటి విషయం ఏంటంటే, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. పరలోకానికి మిమ్మల్ని తీసుకెళ్ళడానికి నేను వచ్చాను, పరలోక రాజ్యానికి మిమ్మల్ని హక్కుదారులు చేయడానికి నేను వచ్చాను, పరలోక రాజ్యానికి మిమ్మల్ని వారసులు చేయడానికి నేను వచ్చాను. కాబట్టి ఆ పరలోక రాజ్యాన్ని మీరు సొంతం చేసుకోవాలంటే, ఆ పరలోక రాజ్యాన్ని మీరు సంపాదించుకోవాలంటే, ఆ పరలోక రాజ్యానికి మీరు ప్రవేశించాలి అంటే మీరు ఒకటి కలిగి ఉండాలి. ఆత్మ విషయంలో మీ యొక్క ఆత్మలో కొంతవారు మనం నేర్చుకున్నాం కదా, మనిషి
బాహ్య పురుషుడు, అంతరంగ పురుషుడు. మనిషి ద మ్యాన్ ఈజ్ 2 parts. ఒకటి ఆ 2 parts అయిన ఒకటి అంతరంగ ఇన్నర్ మ్యాన్ అండ్ అవుట్వర్డ్ మ్యాన్. అంతరంగ పురుషుడు, బాహ్య పురుషుడు. ఈ బాహ్య పురుషుడికి మరణం ఉంటుంది, ఈ అంతరంగ పురుషుడికి మరణం ఉండదు. ఈ యొక్క అంతరంగ పురుషుడికి పురుషుడే పరలోక రాజ్యంలోనికి ప్రవేశించేది. పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకునేది ఈ అంతరంగ పురుషుడే. ఈ యొక్క అంతరంగ పురుషుడు ఏమన్నారంటే ఆత్మ అన్నారు. ఈ యొక్క అంతరంగ పురుషుడు ఈ యొక్క శరీరంలోనికి ఎక్కడి నుండి వచ్చాడు? ఎక్కడి నుంచి వచ్చాడు? దేవుడి నుండి వచ్చాడు అన్నమాట. దేవుని దగ్గర నుండి వచ్చినటువంటి యొక్క ఆత్మ మరలా ఎక్కడికి వెళ్ళాలి? దేవుని దగ్గరకు వెళ్ళవలసినటువంటి పరిస్థితి. కాబట్టి ఆ ఆత్మ మరలా దేవుని దగ్గరకు వెళ్ళాలి అంటే ఆ మనిషి ఆత్మయందు దీనత్వము కలిగి జీవించవలసినటువంటి వాడుగా అప్పుడు ఆయన నోరు తెరిచి ఇలాగూ బోధించసాగింది. ఆత్మ విషయమై దీనులైన వారు ధనిలో పరలోక రాజ్యము. ఆత్మ సంబంధంగా దీనంగా ఉండాలంటే మునిగిపోవడమా, చేతులు కట్టుకొని ఉండడమా, లేకపోతే ముందుకు ఉండడమా? పోయిన వారం ఒక ఉదాహరణ చూపించాను, ఈ వారం మరొక ఉదాహరణ చూపించాను. మత్తయి సువార్త 23వ అధ్యాయము 26వ అధ్యాయము. అమ్మా వైట్ కలర్ నోట్బుక్ ఉంటుంది చూడమ్మా, అక్కడ చిన్న నోట్బుక్ సైడ్లో. అటువంటి ఇంకోటి కలర్ బైబిల్లో ఉంటుంది. న్యూ టెస్ట్మెంట్ ఉంటుంది. ఆ న్యూ టెస్ట్మెంట్ అది రెండు. న్యూ టెస్ట్మెంట్ బట్టి క్రొత్త నిబంధనే ఉంటుంది. మత్తయి సువార్త 27వ అధ్యాయము 38వ వచనం. 27వ అధ్యాయము 38వ వచనం. ఇక్కడ యేసుక్రీస్తు వారు సిలువ వేయబడ్డారు. బయటకు వచ్చేసేయమ్మా, బయటకు వచ్చేసి డోర్ అయ్యమ్మా, కూర్చోండి వినండి. యేసుక్రీస్తు వారు సిలువ వేయబడినటువంటి సన్నివేశం అక్కడ చూస్తున్నారు. యేసుక్రీస్తు వారితో పాటు ఎవరంటే అక్కడ 39వ వచనంలో మరియు కుడివైపున ఒకడును ఎడమ వైపున ఒకడును ఇద్దరు బందిపోటు దొంగలు ఆయనతో కూడా సిలువ వేయబడ్డారు. యేసుక్రీస్తు వారితో మరొక ఇద్దరు కూడా సిలువ వేయబడ్డారు. ఎక్కడ? ఆయన కుడివైపున ఒకరు, ఎడమ వైపున ఒకరు. మనము సిలువ ధ్యాన గీతం
అయిపోయిన తర్వాత మన ప్రభురాత్రి పోయిన కార్యక్రమం చూస్తారు కదా. చూడండి, ఇక్కడ 3 సిలువలు ఉన్నాయి. కుడి వైపున ఒకడు, ఎడమ వైపున ఒకడు, ముగ్గురు ఉన్నారు. మధ్యలో యేసుక్రీస్తు. ఇప్పుడు కుడి వైపున ఉన్నవాడు, ఎడమ వైపున ఉన్నటువంటి వాడు, వాళ్ళ ఇద్దరి మధ్య ఒక సంభాషణ జరుగుతుంది. అంటే ఇద్దరు కాదు, ముగ్గురు ఉన్నారు. కింద ఉన్నారు అందరూ. ఎవరు? సైనికులు, యేసు ప్రభు శిష్యులు, యేసుక్రీస్తు తల్లి, ఇంకా ఆ ఊర్లో ఉన్నటువంటి నగరంలో ఉన్నటువంటి అందరూ వచ్చారు. అసలు ఏం జరుగుతుందో చూడడానికి. అయితే ఇక్కడ ఈ సిలువ మీద ఉన్నటువంటి ముగ్గురు మధ్య ఒక సంభాషణ జరుగుతుంది. ఆ సంభాషణలో యేసు ప్రభు అంటే ముగ్గురు, కానీ యేసు ప్రభు ఒక మాట మాట్లాడుతున్నాడు. మిగతా సంభాషణ, మెజారిటీ ఆఫ్ ద కాన్వర్సేషన్ ఈ కుడి వైపున ఎడమ వైపున, అంటే మధ్యలో యేసు ప్రభు ఉన్నాడు. అదే కదా మనం చదువుతున్నాం. ఆయన కుడి వైపున ఒకడును, ఎడమ వైపున ఒకడును, ఇద్దరు బందిపోటు దొంగలు. ఎవరు వీళ్ళు? బందిపోటు దొంగల మధ్య యేసు ప్రభును సిలువ వేశారు. మార్కు సువార్త 15వ అధ్యాయం 27 నుండి 32. అంతా ఇది వీళ్ళ గురించే ఉంటుంది. అయితే మనము వీళ్ళ మధ్య జరిగినటువంటి సంభాషణను మనం చూద్దాం. మార్కు ఏం చెప్తున్నాడు? మార్కు సువార్త 15వ అధ్యాయము 27 నుండి 32 వచ్చిన ఏం చెప్తున్నాడు మార్కు? మరియు కుడివైపున ఒకరిని, ఎడమ వైపున ఒకరిని, ఇద్దరు బందిపోటు దొంగలను ఆయనతో కూడా సిలువ వేసింది. అప్పుడు ఆ మార్గంలో వెళ్తున్న వారు తమ తలలు ఉంచుచు, ఆహా, దేవాలయమును పడగొట్టి 3 దినములలో కట్టువాడా, సిలువ మీద నుండి దిగి నిన్ను నీవే రక్షించుకుంటున్న చెప్పి ఆయనను దూషించి. ఇక్కడ ఎవరు? ఆ మార్గంలో వెళుతున్నటువంటి వారు, ఇక్కడ సిలువ మీద ఉన్నటువంటి వారు కాదు. అసలు ఆ డిస్కషన్ ఎందుకు వస్తుందో మనం చూస్తున్నాం అన్నమాట. దాన్ని పోయేటువంటి వాళ్ళు తలలు ఊపుతూ, తలలు ఏం చేస్తున్నారు? తలలు ఊపుతూ, దేవాలయాన్ని పడగొట్టి 3 దినముల్లో కడతావా, సిలువ మీద నుండి దిగిరా అని ఈ ముగ్గురు అంటున్నారా, ఒకరిని అంటున్నారా? మధ్య సిలువ మీద వేలాడుతున్నటువంటి యేసు ప్రభు నుంచి అంటున్నాడు. ఎంత గొప్పోడు అయ్యా, గొప్ప కార్యాలు చేసావు నువ్వు, అంతగా గొప్పోడు అయితే సిలువ మీద నుంచి దిగిరాయా అని ఆయన అభ్యసించారు. 32 ఇశ్రాయేలు రాజుకు క్రీస్తు ఇప్పుడు సిలువ మీద నుండి తిరిగి రావచ్చును, అప్పుడు మనము చూసి నమ్ముదామని ఒకరితో ఒకరు చెప్తున్నారు. ఇక్కడ సిలువ మీద కాకుండా కింద ఉన్నటువంటి వాళ్ళు ఇశ్రాయేలు రాజు అయిన యేసు సిలువ మీద దిగొస్తే మేము నమ్ముతాం, ఆయనే మెస్సయ్యని మేము నమ్ముతాం, ఆయనే దేవుని కుమారుని మేము నమ్ముతామని ఆయన్ను అపహాస్యం చేశారు. తర్వాత 31వ వచనం చూడండి. వీడు ఇతరులను రక్షించను, తన్ను తాను రక్షించుకొనలేడు అని శాస్త్రుడు అపహాస్యం చేశారు. మొట్టమొదటిగా దాటిపోయేవాళ్ళు, దేవాలయం పడగొట్టి 3 దినాల్లో కట్టినాడు, చూడు ఎట్టున్నాడు అని అపహసించారు. 2 శాస్త్రుడు ఇతరులను రక్షిస్తావు, నీవే రక్షించుకోలేవని అన్నారు. 3వదిగా సిలువ మీద నుండి దిగి వస్తే మేము ఇప్పుడే నమ్ముతామని అన్నారు. తర్వాత 32 వరకు చదువుతున్నాం కదా. ఇప్పుడు యోహాను సువార్త 19వ అధ్యాయం 18వ వచనం చదువుతాం. యోహాను సువార్త 19వ అధ్యాయము 18వ వచనం. జాన్ చాప్టర్ 19 and verse 18. యోహాను సువార్త 19వ అధ్యాయము 18వ వచనం. అక్కడ ఈ వైపున ఒకరిని, ఆ వైపున ఒకరిని, మధ్యను యేసును ఉంచి ఆయనతో కూడా ఇద్దరిని సిలువ వేసిరి. ఇక్కడ ఈ వైపు ఆ వైపు అని చూస్తున్నాం. ఈ వైపు ఆ వైపు. ఇక్కడ ఈ వైపు ఆ వైపు అంటే ఇద్దరు దొంగల దగ్గరికి వచ్చాము. వీళ్ళిద్దరు ఏం చేస్తున్నారో చూద్దాం. లోకాసు వార్త 23వ అధ్యాయానికి సహోదరుడు తేజ చదివారు కదా. 23వ అధ్యాయము 39వ వచనానికి
చేసిందే దొంగతనం, వీళ్ళ వృత్తే బందిపోటు దొంగతనం. ఇక్కడ యేసు ప్రభువుని ఎవరు అపహసించారు? దారిని పోయేవాళ్ళు, శాస్త్రులు, అక్కడ ఉన్నటువంటి రోమన్ సోల్జర్స్ అందరూ కూడా ఆయన్ను అపహసించారు. ఇప్పుడు ఇదంతా కింద జరుగుతుంది. ఇప్పుడు సిలువ దగ్గరకు కాన్వర్సేషన్ ఇస్ గోయింగ్ అప్ ఆన్ ద క్రాస్. ఇప్పుడు లూకాసు వార్త 23వ అధ్యాయము 39వ వచనం. వేలాడ వేయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించి చూడండి, బందిపోటు దొంగవాడు దొంగతనం చేసి పట్టుబడ్డాడు కాబట్టి శిలువ శిక్షను విధించారు. శిలువ మీద మరణించే శిక్షను పొందాడు దొంగవాడు. వాడు దొంగ ఎంత ధైర్యంగా ఉన్నాడు చూసారా? ఎవరిని దూషిస్తున్నాడు? సాక్షాత్తు ప్రభువులకు ప్రభు, రాజులకు రాజు, సర్వలోకాన్ని సృష్టించినటువంటి సృష్టికర్తలు ఏం చేస్తున్నాడు? ఏమని దూషిస్తున్నాడు చూడండి. నీవు క్రీస్తువు కదా, నీవు అయ్యా నువ్వు క్రీస్తు. క్రీస్తు అంటే పదానికి అర్థం ఏంటి? యేసు అనే పదానికి అర్థం ఏంటి? రక్షణ. అయ్యా నువ్వు క్రీస్తు, ఎవరు? రాజు. నువ్వు యు ఆర్ నాట్ ఏ నార్మల్ పర్సన్, హ్యూమన్ బీయింగ్ కాదు. నీవు ప్రత్యేకమైనటువంటి అభిషేకం, అంటే అభిషేకింపబడినటువంటి వాడు. అభిషేకింపబడినటువంటి వారికి ప్రత్యేకమైన దీవెనలు ఉంటాయి. అభిషేకింపబడినటువంటి వారికి ప్రత్యేకమైనటువంటి రైట్స్ ఉంటాయి. అభిషేకింపబడినటువంటి వారికి అథారిటీ, అధికారం ఉంటుంది అన్నమాట. ఏమయ్యా నువ్వు అభిషేకింపబడినటువంటి వాడు కదా. క్రీస్తు అన్న మాటను దొంగ వాడుతున్నాడు. క్రీస్తు అన్న మాటను ఎవరు వాడుతున్నాడు? ఇప్పుడు యేసు క్రీస్తుగా మారతాడు. యేసు క్రీస్తుగా ఎప్పుడు మారతాడు? కానీ బిఫోర్ రిజరెక్షన్, పునరుద్ధరణ అవ్వకముందే, రక్తము చిందింపకముందే, అంటే ఇంకా ఆ రక్తం చిందిస్తూ ఉంటాడు. ఇంకా కంప్లీట్ కాలేదన్నమాట. అప్పుడే ఈ దొంగ ఏమంటున్నాడంటే, అయ్యా నువ్వు క్రీస్తువు కదా, ఎవరే క్రీస్తువు కదా అని నిన్ను నీవు రక్షించుకోను. నిన్ను నువ్వు ఏం చేసుకో? రక్షించుకోను, మమ్మల్ని కూడా రక్షించు. ఏమన్నాడు? నిన్ను నువ్వు రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించు. దూషిస్తూనే అన్నాడు. బాధ కదా, వేగులు తీశారు, రక్తం కాలుతుంటుంది, ఎండ వేడి. ఇప్పుడు ఇదే అబీబు నెలలో కదా యేసు ప్రభువుని, ఇదే ఏప్రిల్ మాసంలోనే కదా సిలువ వేసింది. యేసు ప్రభువుని సిలువ వేసినటువంటి ఆ ప్రాంతం, ఆ కొండ ప్రాంతము వేడి ఎక్కడ చల్లగా ఉంటుందా? ఎక్కువగా ఉంటుందా? ఎక్కువగా ఉంటుంది. చుట్టూ ఏముంటది? ఇసుక, అరణ్యం, డెసర్ట్ అనమాట. అది అరణ్యం మొత్తం ఇసుక, ఎక్కడ చెట్లు ఉండేటువంటి పరిస్థితి కాదు. ఇప్పుడు ఎలా ఉందో అప్పుడు అలాగే ఉంది. అటువంటి ప్రాంతంలో ఎండ ఎక్కువగా వస్తుంది, రక్తం కాగుతుంది, గాయాల పాలైపోయి యేసు ప్రభుని దూషిస్తూ ఏమనుకున్నాడేమో, మమ్మల్ని కూడా రక్షించాయా, మమ్మల్ని రక్షించాలి, మమ్మల్ని కూడా రక్షించు. తర్వాత అయితే రెండవ వాడు ఒకడు అన్నాడు, యేసు ప్రభుని దూషించేశాడు, యేసు ప్రభుని అపహసించేశాడు. ఇక్కడ వీళ్ళు యేసు ప్రభువుని అలా అడగడానికి వీళ్ళకి ఎవరు అవకాశం ఇచ్చారు? కింద వాళ్ళు ఏం చేస్తున్నారు? అపహసిస్తా ఉన్నారు. పెద్దలు దేవుడు అని చెప్తున్నావు కదా, కుంటోళ్ళని బాగు చేసావు కదా, గుడ్డోళ్ళు బాగు చేసావు కదా, కూర్చో, పెట్టు, కూర్చో, సైలెంట్ కూర్చో. నువ్వు కుంటోళ్ళను బాగు చేసావు కదా, గుడ్డోళ్ళు బాగు చేసావు కదా, చనిపోయిన వాళ్ళని బ్రతికించావు కదా, నిన్ను నువ్వు రక్షించుకో అని ఆయన అపహసిస్తూ ఉంటే వీళ్ళు కూడా చేసి ఏం చేశారు? మన తెలుగులో సామెత ఉంది కదా, అన్ని పాములు సమావేశమయ్యారు. అన్ని పాములు అంటే అన్ని పాములు, నాలుగు పాము, అన్ని పాములు కలిస్తే నీళ్ళ పాము కూడా వచ్చిందంట. అంటే ఇన్ ద సెన్స్ నీళ్ళ పాము అంటే మనకి వానపాము అంటే నెక్స్ట్ అది కూడా ఎట్లుంటది? ఇప్పుడు చేపలకి ఎరగా వేస్తారు కదా, దాన్ని ఏమంటాం మనం? ఎంటి పాము అంటాం. అది కూడా పాములాగా
కూడా పామే, నేను కూడా పామే అన్న వచ్చినట్టు ఇక్కడ దొంగలు వీళ్ళు, బందిపోటు దొంగలు వీళ్ళు. వాళ్ళు కింద ఉన్నటువంటి వాళ్ళు అపహసిస్తున్నారని యేసు ప్రభువుని వాళ్ళకు కూడా నోటికి వచ్చినట్టు అక్షరాకులో మాట్లాడేశారు. అయితే వాళ్ళలో ఒకడున్నాడు, వాళ్ళ ఇద్దరిలో ఒకనాడు వాడు మాట్లాడుతున్నాడు, మనకైతే ఇది న్యాయంరా, మనం దొంగలవరా. ఒకడేమన్నాడు, ఇటున్నోడేమో యేసు ప్రభువుని దూషించాడు, ఇటున్నోడేమో ఏం మాట్లాడుతున్నాడు, మనకైతే ఇది న్యాయంరా, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుతున్నాము కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదు. ఏమన్నాడు యేసు ప్రభు, ఏ తప్పిదం చేయలేదు. ఎవరు గుర్తించారు ఇది? గుర్తించాడు. ఇద్దరు దొంగలే. ఒక దొంగలో ఏమో పశ్చాత్తాపం లేదు, ఒక దొంగలో ఏమో తగ్గింపు లేదు, ఒక దొంగలేమో దీనత్వం లేదు, ఒక దొంగలేమో గర్వం, ఒక దొంగలేమో అహంకారము, ఒక దొంగలేమో ఒక విధమైనటువంటి పౌరుషం, అన్నీ ఉన్నాయి. అయితే మరొక వ్యక్తి అంటున్నాడు, గమనిద్దాం, మనకైతే ఇది న్యాయం కదరా, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుతున్నాము కానీ ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పాడు. ఏం చెప్పాడు? ఈయన ఏ తప్పు చేయలేదు. ఇక్కడ ఇది ఆత్మ విషయమై దీనంగా ఉండడం, ఇది ఆత్మలో దీనత్వం కలిగి ఉండడం అంటే ఇది. దిస్ ఇస్ ద హంబల్నెస్ ఇన్ ద స్పిరిట్, హంబల్ ఇన్ స్పిరిట్, పూర్ ఇన్ ద స్పిరిట్. ఆత్మ సంబంధమైన దీనత్వం అంటే ఇది. తప్పులు చేయనటువంటి వాడు ఎవరు లేడు, తప్పు చేయనటువంటి వాడు ఎవరు లేడు. ఇక్కడ అడ్మిటింగ్ దట్ ఐ యామ్ ఏ సిన్నర్, నేను దొంగని అని ఒప్పుకోవడమే ఆత్మలో దీనత్వం. తప్పు చేయనటువంటి వాడు, ఇద్దరు తప్పులు చేసిన వాడే ఏమంటున్నాడు, మనం చేసిన తప్పుకి మనం అనుభవిస్తున్నాం, మనం చేసాం తప్పు కాబట్టి ఇది సబబే. ఆయన ఏ తప్పు చేయలే, ఆయన ఏం చేయలేదు, ఏ తప్పు చేయలే. ఇది ఆత్మ సంబంధమైన దీనత్వం. ఆత్మ సంబంధమైనటువంటి దీనత్వం అంటే మన తప్పును మనం ఒప్పుకోవడం, కన్ఫెసింగ్ అవర్ మిస్టేక్స్, కన్ఫెసింగ్ అవర్ సిన్స్, కన్ఫెసింగ్ అవర్ ట్రెస్పాసెస్ అండ్ ట్రాన్స్గ్రెషన్స్. మన యొక్క అతిక్రమాల్ని, మన పాపాలను, మన తప్పులను ఒప్పుకోవడమే ఆత్మ సంబంధమైనటువంటి దీనత్వం. ఆత్మ సంబంధమైన దీనత్వాన్ని ప్రభువు మనకు ఎవరో చూపిస్తున్నాడు, దొంగలో చూపిస్తున్నాడు. దొంగకి ఆ దీనత్వాన్ని బట్టి ఎప్పుడైతే ఒక వ్యక్తి తన తగ్గించుకుంటాడో, గత వారం మనం చూసాం కదా, ఇద్దరు ప్రార్థన చేయడానికి దేవాలయానికి వెళ్ళారు. ఒక వ్యక్తి ఆత్మ సంబంధమైన కర్మముతో ఎలా ఉన్నాడు, ఊగిసలాడుతూ ఉన్నాడు, ఎగిరెగిరి కంపేర్ చేస్తున్నాడు. మరొక వ్యక్తి ఆత్మలో దీనత్వం కలిగి ఉన్నాడు. ఇది గమనించండి, ఇది భౌతిక సంబంధమైనది కాదు, ఇది బాహ్యపరమైనటువంటిది కాదు. ఇట్ ఈస్ సంథింగ్ రిలేటెడ్ విత్ అవర్ ఇన్వర్డ్ పర్సన్, మన అంతరంగ పురుషునికి సంబంధించింది అన్నమాట. ఆ వ్యక్తి ఏమో ఆత్మ సంబంధమైన గర్వముతో ఎగిరెగిరి పడుతున్నాడు, మరొక వ్యక్తి ఏమో సుంకరేమో ఆత్మ సంబంధమైన తగ్గింపుతో ఉన్నాడు. అయితే దేవుడు ఎవరిని నీతిమంతుడిగా తీర్చాడు? సుంకరి నీతిమంతుడిగా. బికాజ్ హి హంబుల్డ్ ఇన్ హిస్ స్పిరిట్, తన ఆత్మలో తను తగ్గించుకున్నాడు, ఆత్మలో దీనుడిగా మారాడు. ఆత్మ విషయమై దీనులైనటువంటి వారు ధన్యులని ప్రభువు చెప్పిన విధంగా ఆత్మ విషయంలో ఏమయ్యాడు? దీనుడయ్యాడు. ఇప్పుడు ఈ దొంగ కూడా, ఇటువైపు ఉన్నటువంటి ఈ దొంగ కూడా తన ఆత్మలో ఏం చూపించాడు? దీనత్వాన్ని. ఈ హంబుల్ ఎప్పుడైనా ఏదైనా జరిగినప్పుడు, కొన్నిసార్లు మనం బాధను అనుభవిస్తున్నప్పుడు, కొన్నిసార్లు ఏదైనా ఇబ్బందిని మనం ఎదుర్కొన్నప్పుడు, కొన్నిసార్లు ఏదైనా ఫెయిల్యూర్ మనం ఎదుర్కొన్నప్పుడు, ఎప్పుడు కూడా వీ షుడ్ నాట్ పాయింట్ అవుట్. ఆ దొంగ చేశాడు కదా, నువ్వు క్రీస్తు అయితే నన్ను రక్షించు అని అన్నాడు కదా. మరొక వ్యక్తి ఏమన్నాడు? ఇది మన తగును. ఆ వ్యక్తికి, ఈ వ్యక్తికి ఏం లేదు, రియలైజేషన్ లేదు. అర్థమవుతుంది కదా మీకు? ఆ రియలైజేషన్ లేదన్నమాట. ఆ రియలైజేషన్ ఎప్పుడైతే ఉండదో ఆత్మలో దీనత్వం ఉండదు. ఎప్పుడైతే ఆత్మలో దీనత్వం ఉండదో ఏముండదు?
ఇక్కడ ఈ వ్యక్తి తను తాను తగ్గించుకొని నేను ఈ స్థితిలో ఉన్నానంటే, ఈ ఫెయిల్యూర్ నాకు వచ్చిందంటే, నేను శిలువ మీద వేలాడుతూ ఉన్నానంటే నేను దానికి అర్హుడని, నేను దానికి ఇట్స్ మై మిస్టేక్, ఇది నా తప్పు, నా జీవితంలో నేను చేసింది. ఎప్పుడైతే అతను తగ్గించుకున్నప్పుడు ఏం జరుగుతుందో చూడండి. మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలం పొందుతున్నాము. కానీ 41వ వచనం, ఈయన ఏ తప్పిదములు చేయలేదని చెప్పి 42వ వచనం, ఆయనను చూచి యేసు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. ఏమన్నాడు? అయ్యా నీ రాజ్యంలోకి వస్తావు కదా, అప్పుడు నన్ను జ్ఞాపకం చేస్తే. నేను దొంగనయ్యా, నేను ఈ స్థితిని, ఈ పనిష్మెంట్ని, ఈ శిక్ష అనుభవిస్తున్నానంటే దానికి కారణం నా యొక్క బరి తెగింపే, నా యొక్క దొంగతనమే. నేను చేసినటువంటి నేను ఒక బందిపోటు దొంగనయ్యా నేను. కానీ అయ్యా నన్ను నువ్వేం చేసుకో, జ్ఞాపకం చేసుకో. మరొక వ్యక్తి ఏమన్నాడు? నువ్వు పెద్ద గొప్పవాడివి, నిన్ను రక్షించుకో, నన్ను రక్షించు అని అలా అన్నాడు. నీకు అర్థమవుతుందని చెప్తున్నాను. ఎలా అన్నాడు? క్యాషువల్గా కాదు అది అనింది, గర్వంగా అన్నాడు, ప్రైడ్, అహంకారంగా అన్నాడు. ఈ వ్యక్తి అయ్యా నేను దొంగనే, ఇతనికి తెలుసు దేవుని రాజ్యంలోకి దొంగలకి ఏముండదు, ఉండదా? ప్రవేశం ఉండదా? ఉండదు. కానీ ఏదో ఒక రాయి వేసినట్టు తప్పు అయిపోయిందయ్యా, నీ రాజ్యంలో జ్ఞాపకం చేస్తాయి అంటే యేసు ప్రభు చూడండి ఏం చేస్తున్నాడు. 43వ వచనం చదవండి, అందరూ చదవండి, బైబిల్ ఉన్న వారు అందరూ చదవండి. అందుకాయన అందరూ పెద్దగా అందుకాయన వారితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందని నిశ్చయముగా నీకు చూపుతున్నాను. రేపు నువ్వు నాతో ఉంటావన్నాడా? రేపా, ఎల్లుండా, ఎప్పుడు? ఈ రోజే. నువ్వు తగ్గించుకున్నావు, నువ్వు తగ్గించుకున్నావు, నీ తప్పులు నీకు తెలుసుకున్నావు కాబట్టి ఇంకా ఆలస్యం లేదు. నా ఆశీర్వాదం నీకు రేపో ఎల్లుండో కాదు, నేడే. ఏమన్నాడు? నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందని నిశ్చయముగా నీతో, అంటే నిశ్చయముగా అంటే చూడండి అక్కడ అష్యూర్లీ అంటే దాని యొక్క అర్థం ఏంటంటే అది నేను నిశ్చయించాను, నేను దానికి ఏం చేశాను, ముద్ర వేశాను అంతే. కాబట్టి దాన్ని ఎవరు చేంజ్ చేయలేరు, ఎవరు కూడా దాన్ని ఏం చేయలేరు, మార్చలేరు. కాబట్టి నీవు తగ్గించుకున్నావు కాబట్టి రేపో ఎల్లుండో, ఎప్పుడో కాదు రాజ్యంలో నేడే. అప్పటికి ఇంకా ఆయన రాజ్యం అనే సంఘాన్ని ప్రభు స్థాపించలా. కానీ ఆ ఎక్కడ తర్వాత సంగతయ్యా, ఈ రోజే నువ్వు ఎక్కడుంటావు? పరదేశంలో ఉంటావు. నీ యొక్క ఆత్మ ఎక్కడ ఉంటుంది? బందిపోటు దొంగలు ఎక్కడ ఉంటారు? అగ్ని కందకములతో మంది గుండములో వేయబడతారు, నరకములో ఉంటారు. ఇక్కడ ఎక్కడపడే స్థలంలో ఉండాలి కదా వాళ్ళు. కానీ ఇక్కడ వీరికి ఏమిస్తున్నాడు? అబ్రహాం ఎక్కడున్నాడు? మీద లాజరు ఎక్కడున్నాడు? అక్కడ ఉంటావు నువ్వు. నీతిమంతులు ఉండేటువంటి స్థలంలో నువ్వు ఉంటావని ప్రభు ఇక్కడ మనం నేర్చుకున్నటువంటి పాఠం ఏంటి? తప్పు అందరూ చేస్తారు, తప్పుడు అందరూ చేస్తారు. అయితే వీ హ్యావ్ టు అడ్మిట్ దట్ వి కమిటెడ్ సిన్. మనం తప్పు చేసామని మనం ఏం చేయాలి? ఈ వ్యక్తి ఏం చేశాడు? మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుతున్నామని ఎప్పుడైతే అతను ఒప్పుకున్నాడో అప్పుడే ప్రభువు దృష్టిలో ఏం పొందాడో. పోయిన వారం చూసాం కొందరి వాడి జీవితం అంతా పాపమే. లాస్ట్లో ఏమైపోయాడో చిన్న ప్రార్థన ఏం చేసింది? ఇక్కడ వీడి జీవితం అంతా దొంగతనాలు, తప్పులే. చచ్చిపోయే ముందు లాస్ట్ మూమెంట్ ఏమైంది? పరలోక రాజ్య స్థానం. అంటే లాస్ట్ మినిట్ లో మనం ఏదో పొందుకుంటాము, సంపాదించుకుంటాం అని కాదు ఇక్కడ అర్థం. అర్థం ఏంటంటే లాస్ట్ ఏ క్షణమైతే మనం రియలైజ్ అవుతామో, ఏ క్షణమైతే మన తప్పును మనం ఒప్పుకుంటామో, ఏ క్షణమైతే మనము దేవుడి దగ్గరకు వచ్చి అయ్యా నువ్వే దిక్కు, మేము తప్పు చేసాము అని ఆయన పట్టుకుంటామో ఆ క్షణమే మనం ఏం చేస్తాడో. అదే ఎవరైనా మన విషయంలో తప్పు చేసి ఉంటారు, తప్పు చేస్తే మనం వెంటనే క్షమిస్తామా లేకపోతే
పిల్లలు ఉంటారు, వాళ్ళు మన మాట ఎందుకు. ఒక చాక్లెటే ఉంటుంది మన దగ్గర, అది ఎలా ఇస్తావు చెప్పండి? వెంటనే ఇస్తావా? ఊరికి ఇస్తావా? ఎట్టా మాటలానే. కానీ వాళ్ళకి ఆ బిడ్డ కొరికి తెచ్చుంటాడు, మనం ఆ బిడ్డకే ఇస్తాం, మనం తినం దాన్ని. కానీ దేవుడు అలా చేయడు. దేవుడు అలా చేయడు. దేవుడు వెంటనే ఇస్తాడు. ఆ వ్యక్తి ఆ సుంకర్ ఏం చేశాడు? అడ్మిటెడ్ హిస్ సిన్. అయ్యా, పరలోకం వైపుకు నేను కన్నులెత్తటకాయను నేను పాత్రుడు కాదు అన్నాడు. వెంటనే ఏమన్నాడు ప్రభు? వారికంటే వీడు నీతిమంతుడుగా తీర్చబడ్డాడు. ఇక్కడ ఒక దొంగ ఏమో దేవుని దూషించాడు, ప్రభువును అపహసించాడు. మరొక వ్యక్తి అయితే తన పాపాన్ని ఒప్పుకున్నాడు. మనం చేసిన దాన్ని మనం అనుభవిస్తున్నామని ఎప్పుడైతే రియలైజ్ అయ్యాడో ఆ క్షణమే ప్రభు రేపు ఎల్లుండో కాదు, నేనే నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు. దిస్ ఈస్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ బీయింగ్ హంబుల్ ఇన్ ద స్పిరిట్. ఆత్మ సంబంధంగా దీనులుగా ఉండడం అంటే ఇది మరొక ఎగ్జాంపుల్. ప్రభుత్వమైతే మరొక ఎగ్జాంపుల్ కూడా వచ్చే వారం మనం నేర్చుకున్నాం. అంతవరకు నేర్చుకున్నటువంటి యొక్క వాక్యాలు మన హృదయంలో ఫలించినట్లు దేవుడు సహాయం చేయాలని ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధ మహాగణులైన తండ్రి, చెప్పబడిన వాక్యము ఆంధ్ర వినికిడిలో ఫలించినట్లు సహాయం చేయమని, ఆత్మ సంబంధమైన స్థిరత్వం కలిగి జీవించినట్లు సహాయం చేయమని, పరలోక రాజ్యానికి హక్కుదారులుగా ముందు చేయమని క్రీస్తు నామంలో ప్రార్థన చేస్తూ మిగిలిగా బతుకున్నాడుచున్నాము తండ్రి. శిలువ జాతి సిలువలో, ఆ సిలువలో, సిలువలో నా ప్రభువా, శ్రమలలో, శ్రమలలో, శ్రమలలో నలిగేవా, సిలువలో శ్రీనివాస గారు పరిచయం చేయడం ప్రభువును నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొందితిని. ప్రభువు అని యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను తీసుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకుంటే పౌర్ణికగా మానసికాలను పూజించి సజీవులుగా మా ప్రభు శరీరముకు సాదృశ్యమైన రొట్టెను మా తండ్రి మీరు ఇచ్చినటువంటి ధన్యకరమైన స్థితిని మేము జ్ఞాపకం చేసుకుంటూ అనాలోచనగా అర్థరహితంగా కార్యక్రమంలో పాల్గొనడం చేయకుండా నీతియుక్తమైన విధముగా మా తల్లిదండ్రులను అభివృద్ధి విడిచిపెట్టి ఈ పరిశుద్ధమైన కార్యక్రమం చేయడానికి సహాయం
మా మధ్యలో ఉన్నటువంటి మా ప్రభు మొదలుపట్టబడిన శరీరం ఆశీర్వదించి మాకు దయచి పంచిపెట్టిన పరిచయాలకు మీరు జ్ఞాపకం చేసుకోవాలి. మా ప్రభు యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామములో ప్రార్థన చేస్తూ కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్నాము తండ్రి. ఆమేన్. అదే రీతిగా మానవుడి విమోచకులకు శిలువలో ఉంచిన నిబంధన రక్షణ ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకుని ఈ పాత్ర నా రక్తము ఆయన కొత్త నిబంధన మీరు దీనిలోకి త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టు మీరు ఈ రొట్టెలు తిని పాత్రలో త్రాగునప్పుడల్లా మరి తండ్రి మీ ప్రేమ మాకు శిలువలో చిందించిన రక్తము ద్వారా మా పాపం క్షమాపణ మాకు చేస్తున్నారు. మీ కుమారులుగా కుమారులుగా చూస్తున్నారు. జీవగ్రంథంలో మాకు స్థాపించారు. పరిశుద్ధాత్మ వరాన్ని ఇచ్చారు. జీవితాంతము మేము లోబడి మీ కృపవర్ధనకు సహాయం దయచేయండి. రసపాత్రను ఆశీర్వదించి మాకు దయచేయండి. మంచి పెడుతున్న ప్రచారం జ్ఞాపకం చేసుకోండి. మాకు యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామములో ప్రార్థన చేస్తూ కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్నాము తండ్రి. ఆమేన్.
దేవుడు ఉత్సాహంగా ఇచ్చి వాటిని ప్రేమించను మరియు అన్నిటిలో ఎల్లప్పుడూ మీలో మీరు సమస్య బుద్ధి గల వారి ఉత్తమమైన ప్రతి కార్యం చేయటకు దేవుడు మీ ఎడల సమస్య విధములైన కృపను విస్తరింపజేయను. నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. మీదే నీదే బ్రతుకంతా నీదే, నీదే నీదే బ్రతుకంతా నీదే. నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. ఇంతవరకు దేవుని మనం ఆత్మశక్తితో ఆరాధించాం. ప్రతి బుధవారం సాయంత్రము 6 గంటల నుండి 7 గంటల వరకు బైబిల్ తరగతి ఉంటుంది. బైబిల్ స్టడీలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. స్త్రీల కూడిక సాయంత్రము 5 గంటలకు ఉంటుంది ప్రతి శుక్రవారం. దయతో మీరందరూ కూడా రావాల్సిందిగా కోరుతున్నాం. ముగింపు ప్రార్థనలో ఇది. పరిశుద్ధుడా మహాగణమైన తండ్రి, నీ ఘనమైన నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లించుతున్నాం. 2026వ సంవత్సరం 17వ ఆదివారమున మిమ్మల్ని ఆత్మతో సత్యంతో ఆరాధించే భాగ్యాన్ని ఇచ్చారు. స్తోత్రాలు తండ్రి. ప్రార్థన ద్వారా మిమ్మల్ని ఆరాధించాం, పాటలు పాడి శిక్షణ ద్వారా నిన్ను ఆరాధించాం. దేవా, వాక్యాన్ని ధ్యానించడం ద్వారా నిన్ను ఆరాధించాం. నీ యొక్క వాక్యం ద్వారా మాతో మాట్లాడారు. నీ వెలుగు మా మీద ప్రకాశింపజేశారు. దేవా, రెండవ దొంగకు ఉన్నటువంటి నీతి మాకు కూడా దయచేయండి. ఆ రెండవ దొంగకు అది ఉన్నటువంటి ఆ రియలైజేషన్ మాకు కూడా దయచేయండి. ఆ రెండవ దొంగకు ఉన్నటువంటి ఆత్మలో దీనత్వము మాకు కూడా దయచేసి పరదేశులకు మేము వారసులో ఉన్నట్లు సహాయం చేయమని వేడుకుంటున్నాము. దేవా, ప్రభుత్వమైన కార్యక్రమంలో పాల్గొనలు పొంది క్రీస్తు ఆజ్ఞను ప్రస్తావించే భాగ్యాన్ని ఇచ్చినందుకు స్తోత్రాలు. కానుకలు సమర్పించి తండ్రి మీ యొక్క చిత్తాన్ని నెరవేర్చే భాగ్యాన్ని ఇచ్చినందుకు స్తోత్రాలు. మా కష్టార్జితములను ఆశీర్వదించండి. దేవా, కష్టార్జితము గృహానికి చేరినట్లు సహాయం చేయండి. తండ్రి, కష్టార్జితము భుగితాలు కాపాడినట్లు కాపాడండి. దేవా, పని స్థలంలో వ్యాపార స్థలంలో తండ్రి మా కష్టాలను తండ్రి చూచి కష్టార్జితమును దయచేయమని వేడుకుంటున్నాను. యవన బిడ్డలకు ప్రభుత్వ ఉద్యోగములను దయచేయమని వేడుకుంటున్నాను. పరిశుద్ధ వివాహాలు జరిగినట్లు సహాయం చేయండి. పరిశుద్ధ వివాహంలో జతపరచబడినటువంటి వాళ్ళు తండ్రి సంతాన భాగ్యాన్ని పొందుతున్నట్టు సహాయం చేయండి. ఈరోజు కుటుంబంలో జరుపుకున్నటువంటి తండ్రి ప్రతిను ఆశీర్వదించమని దేవా, సహోదరులను సోదరిమలను పేరు పేరులా దీవించమని వేడుకుంటున్నాం. చిన్నలను పెద్దలను ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. ఏ అవసరంతో మేము ఉన్నామో, ఏ అక్కలతో మేము ఉన్నామో, ఏ కన్నీటితో మేము ఉన్నామో, ఏ తండ్రి ఇబ్బంది మేము ఎదుర్కొంటున్నామో, ఏ సందేహము మేము ఎదుర్కొంటున్నామో, ఏ సవాళ్ళను మేము ఎదుర్కొంటున్నామో అని వేడుకున్నాం. నీ గుప్పెలు విప్పి అన్నిటికీ తండ్రి కుదురును దయచేయమని వేడుకుంటున్నాం. అందరినీ ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. బాప్తిజం పొందిన వారు బాప్తిజం పొందినట్లు దీవించమని వేడుకుంటున్నాం. బాప్తిజం పొందిన బిడ్డలు ఆత్మీయ ఎదుగుదల పొందినట్లు సహాయం చేయండి. అందరినీ ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, ధనధాన్యములతో, సిరి సంపదలతో, తండ్రి కళాకాంతులతో, తండ్రి ధన సమృద్ధితో, ధాన్య సమృద్ధితో, తండ్రి సమయోచితమైన దీవెనలతో నింపమని వేడుకుంటున్నాం. ప్రత్యేకంగా నేటి పరిశుద్ధ ఆరాధన కార్యక్రమ దీవెనలతో నింపమని వేడుకుంటున్నాం. వారమంతా లోకంలో ఉంటున్నాం. లోకంలో ఉన్న శరీరాశ నేత్రాశ దేవుడు అనబట్టి ఛాయ కూడా మా మీద పడకుండా సహాయం చేయండి. దేవా, మేము బయటికి వెళ్ళినప్పుడు లోపలికి వచ్చినప్పుడు దీవించమన్నట్టు సహాయం చేయండి. ఎటువంటి అపాయము, ఆపద, రాకుండా సంరక్షించమని వేడుకుంటున్నాం. ఎండాకాలంలో వింటూ ఉండగా దేవా, ఎండ దెబ్బ వడదెబ్బ తగలకుండా సహాయం చేయండి. వాహనాల్లో వెళుతూ ఉండగా ఎటువంటి ప్రమాదాలు వాటిల్లకుండా మన కుటుంబాలను, చిన్నలను, పెద్దలను కాపాడమని వేడుకుంటున్నాం. వీళ్ళందరూ కూడా సెలవుల్లో ఉంటున్నారు వేసవి కాలంలో.
తన వెకేషన్ బైబిల్ స్కూల్లో బిడ్డలా పాల్గొని నీ వాక్యాన్ని నేర్చుకునేటువంటి బిడ్డగా ఉన్నట్టు దేవా మరలా జూన్ 12వ తారీఖున అందరూ కూడా తన పై తరగతులకు వెళ్ళినట్లు సహాయం చేయండి. ఎంసెట్ రాయడానికి, నీట్ రాయడానికి, తన కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయడానికి ప్రిపేర్ అవుతున్నటువంటి బిడ్డలకు ప్రత్యేకమైనటువంటి సహాయాన్ని, తన విజయాన్ని దయచేయండి. మహిమ ఘనత ప్రభావాలు మీకే చెల్లిస్తూ యేసు క్రీస్తు వారి నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం